కాంగ్రెస్ పాలన రావాలి 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 రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రేవంత్ సర్కారు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. ఈరోజు రైతులను కమిషన్ల మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ రైతాంగ కష్టాల మీద ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి రైతాంగం మీద చిత్తశుద్ధి లేదు. ఈరోజు గతంలో రైతు బంధు వీళ్ళకి సకాలంలో అందించకుండా రైతు రుణమాఫీ సకాలంలో చేయకున్నప్పటికీ కూడా కష్ట నష్టాలు కోర్చి ఈరోజు రైతాంగం ఈరోజు వరి పంటను పండించిన పంట ఈరోజు కలుపులు తీసినా కూడా ఈరోజు రైతులకు యూరియాను అందించేటువంటి పరిస్థితిలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందనేటువంటి మాట సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇదొక ముస్తాబాద్లోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా ఏ మండలంలో చూసినా ఇట్లాంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు రైతు దిక్కుతోచని పరిస్థితుల్లో బిక్కుమంటూ ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు మీకు కాంగ్రెస్ నాయకులారా ఈరోజు కమిషన్ల మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ ఈరోజు రైతాంగం మీద మీరు ఎందుకు పెట్టలేకపోతారు? రైతాంగానికి సకాలంలో యూరియా ఎందుకు అందించలేకపోతారు అనే మాట మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మైకుల ముందు ప్రగడవాళ్ళు వలుకులు కాదు, రైతన్నలకు ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి అబద్ధపు హామీలు ఇచ్చి రైతును రారాజును చేస్తా అని చెప్పేసి మోసపూరిత మాటలు చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రైతన్నలను బికారియాలను చేస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కూడా తెలంగాణ రైతాంగం పక్షాన ఈరోజు బీఆర్ఎస్ పార్టీగా మేమందరం ఉండి సకాలంలో రైతులకు యూరియా అందించేదాకా మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతన్నల ఇంటికి ఎరువులు నడుచుకుంటే పట్టేటువంటి పరిస్థితి, ఈరోజు రైతు బంధు కూడా సకాలంలో అందించినటువంటి పరిస్థితి. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో రైతులు అనేక అరిగోసలు పడుతూ ఉన్నారు, రైతులు అష్టకష్టాలు పడుతూ ఉన్నారు. రైతులకు సకాలంలో యూరియా అందక పంచిన పంటలు చేతికి అందక దుర్భిక్ష పరిస్థితి నిలదీస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఏడవన్నారు రైతాంగం మొత్తం ఈరోజు రోడ్డు మీద ఎక్కి ధర్నాలు చేస్తూ ఉంటే మీరు ఏసీ రూములలో రాజకీయం చేస్తూ ఉన్నారా, ఏసీ రూములలో పరిపాలన చేస్తూ ఉన్నారా అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రైతాంగం మీద పోలీసుల నిర్బంధ వైఖరి ఒకసారి చూస్తే ఇట్లా ఉందో చూడండి. రైతులు ఎటువంటి దిక్కుతోచని పరిస్థితిలో ఈ యొక్క రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులారా, రేవంత్ సర్కార్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీ మెడలు వంచి రైతాంగానికి యూరియా ఖర్చులు ఏ రకంగా తీర్చాలో మేము పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నాం. ఈ యొక్క రైతుల ఎంబడ మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఇలా పోరాటానికి మద్దతు ఇస్తుంది. ఈరోజు కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని కూడా మళ్ళొకసారి రైతాంగం ఆలోచన చేస్తూ ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేసినాం, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన పాపానికి కన్నీళ్ళ పాలనేమని చెప్పేసి యావత్ రైతాంగం దుఃఖిస్తూ ఉంది. ఈరోజు సకాలంలో రైతులకు యూరియా ఖర్చులు వెంటనే తొలగించిన పక్షంలో యావత్ రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి టీఆర్ఎస్ పార్టీగా మేము అందరం మద్దతుగా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏకమంటే